మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. జీవితంలో మనం ఒక్కసారైనా తప్పకుండా చదవాల్సిన ఒక గొప్ప పుస్తకం గురించి ఈరోజు మీకు చెప్తాను. ఎందుకంటే మనకు హైదరాబాద్లో డిసెంబర్ 19 నుంచి బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఈ పుస్తకం ఆ ఎగ్జిబిషన్లో మీకు దొరుకుతుంది. మిత్రులారా, ఆ గొప్ప పుస్తకం రష్యన్ మహారచయిత ఫ్యోదోర్ దోస్తోయెవ్స్కీ రాసినటువంటి బ్రదర్స్ కర్మజోవ్. అదే తెలుగులో కర్మజోవ్ సోదరులని మనకి అనువాద రూపంలో లభ్యమవుతుంది. దీన్ని సాహితీ ప్రచురణల వారు ప్రచురించారు. ఎంఎస్కో బుక్ స్టాల్లో ఇది దొరుకుతుంది. స్టాల్ నెంబర్ 326 నుంచి 329 వరకు ఎంఎస్కో వారి బుక్ స్టాల్స్ ఉంటాయి. ఈ పుస్తకం మీరు తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే జీవితంలో తప్పనిసరిగా ఒక్కసారైనా చదవాల్సినటువంటి పుస్తకాల లిస్టులో టాప్లో ఉంటుందన్నమాట ఈ బుక్, బ్రదర్స్ కర్మజోవ్. దీన్ని నేను అంటున్నది కాదు. ప్రపంచంలో అనేక రంగాల్లో అతి ముఖ్యులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట అన్నమాట. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మీరు వినే ఉంటారు. గొప్ప సైకాలజిస్ట్, మనోవైజ్ఞానికవేత్త. ఆయన ప్రపంచంలో తనకు తెలిసినటువంటి అతి గొప్ప సైకాలజీ బుక్ ఏదైనా ఉందంటే బ్రదర్స్ కర్మజోవ్ అంటాడు. ఇది ఒక గొప్ప నవల. ఆయన సైకాలజిస్టు, కానీ గొప్ప సైకాలజీ ఉందని చెప్పి ఆయన చెప్తాడు. ది బెస్ట్ సైకాలజీ బుక్ అంటాడు. అంతేకాదు, జర్మన్ మహాఫిలాసఫర్ నీషే, గొప్ప తాత్వికుడు, తత్వవేత్త. ఆయన జీవితంలో నేను చదివిన గొప్ప నవల, గొప్ప పుస్తకం బ్రదర్స్ కర్మజోవ్ అని చెప్పాడు. ఆయన ఒక తత్వవేత్త. ఆయనకి తాత్వికత కనిపించింది. ఫ్రాయిడ్కి మనోవైజ్ఞానిక మార్గం కనిపించింది. అలాగే రష్యన్ మహారచయిత, మరో మహారచయిత టాల్స్టాయ్ తనకు ఇష్టమైనటువంటి గొప్ప పుస్తకాల్లో అతి గొప్ప పుస్తకంగా బ్రదర్స్ కర్మజోవ్ గురించి చెప్తాడు. ఆయన చనిపోయే రోజుల్లో, చివరి రోజుల్లో కూడా ఎక్కువగా ఈ పుస్తకం ఆయన చెంతనే ఉండేదట. చాలాసార్లు చదువుకున్నాడు. అంతేకాదు, ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి, సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళు అందరూ కూడా, ఆల్బర్ట్ కాము కానీ, వర్జీనియా వూల్ఫ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ బెస్ట్ రేటింగ్ ఇవ్వమంటే దాంట్లో ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకునేది బ్రదర్స్ కర్మజోవ్ నవల. అంతేకాదు, పొలిటికల్ లీడర్స్ స్టాలిన్, పుతిన్ ఇట్లాంటి వాళ్ళు కూడా తమకు బాగా నచ్చినటువంటి పుస్తకం చెప్పమంటే బ్రదర్స్ కర్మజోవ్ చెప్తారు. సరే, వాళ్ళు ఎవరు ఏమిటి, వాళ్ళ నియంతలా, కమ్యూనిస్టులా ఏమిటి అనేది కాదు ఇక్కడ చెప్పేది. అంటే మీరు సైకాలజీ వెతికితే సైకాలజీ దొరుకుతుంది, ఫిలాసఫీ వెతికితే ఫిలాసఫీ దొరుకుతుంది, పాలిటిక్స్ వెతికితే పాలిటిక్స్ దొరుకుతాయి. అంతేకాదు, సాహిత్యానికి సంబంధించినటువంటి అతి గొప్ప విలువలు వెతికితే ఇక్కడ దొరుకుతాయి. అంతేకాదు, మానవ సంఘర్షణాత్మకమైనటువంటి వేదన ప్రస్థానం ఏదైతే ఉందో అదంతా ఇక్కడ దొరుకుతుంది. మతానికి సంబంధించిన, దేవుడికి సంబంధించిన, అలాగే మనిషికి, మతానికి, దేవుడికి సంబంధించినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమస్త తార్కిక జ్ఞానము, చర్చ, వాదోపవాదనలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అన్నిటినీ మించి ఈ పుస్తకం మనకు యుగయుగాలుగా సంక్రమిస్తున్నటువంటి అనేక జాడ్యాలు ఉంటాయి. అది నమ్మకాల రూపంలో ఉండొచ్చు, వ్యసనాల రూపంలో ఉండొచ్చు, మన ఆత్మలను పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. వాటి నుంచి మనల్ని విదిల్చుకొని వెలుగు లోకాల వైపు పయనించడానికి ఒక దారిదీపంలాగా కూడా పనిచేస్తుంది బ్రదర్స్ కర్మజోవ్, తెలుగులో కర్మజోవ్ సోదరులు అనేటటువంటి ఈ పుస్తకం. మిత్రులారా, ఇంత గొప్ప పుస్తకం రాసినటువంటి దోస్తోయెవ్స్కీ గురించి 2 ముక్కలు మనం చెప్పుకోవాలి. ఆయన చిన్న వయసులోనే ఒక విప్లవ గ్రూప్లో చేరడం వల్ల జార్ చక్రవర్తి ఆగ్రహానికి గురయ్యి మరణశిక్షకు గురవుతాడు. అలాగే మరణశిక్షకు గురై మృత్యువు అంచుల దాకా బుల్లెట్ ఇక అతని గుండెల్లో దూరబోతున్నటువంటి ఆఖరి క్షణంలో జార్ చక్రవర్తి క్షమాభిక్ష పెట్టి వాళ్ళని వదిలేస్తే సైబీరియాలోకి వెళ్ళి అక్కడ 4-5 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తాడు. అక్కడ క్రిమినల్స్ని దగ్గరగా చూస్తాడు, అందరినీ చూస్తాడు. అందుకని ఆ అనుభవాలతో ఆయన తర్వాత రోజుల్లో చాలా గొప్ప నవలలు రాశాడనమాట.
క్రైమ్ అండ్ పనిష్మెంట్ కానీ, ది ఈడియట్ కానీ, గ్యాంబలర్ కానీ, మనం చిన్నప్పుడు చదువుకున్నామే పేద జనం అని, శ్వేతరాత్రులు, ఇట్లాంటివి ఎన్నో ఎన్నో గొప్ప నవలలు, గొప్ప కథలు రాసి మానవ జీవన సంవేదన ఏదైతే ఉందో దాని సమస్తానికి కూడా ఒక అర్థాన్ని వెతకడానికి, అన్వేషించడానికి ఆయన సాహిత్యాన్ని ఏ విధంగా మన ముందు పరిచాడో మనం అర్థం చేసుకోవాలంటే మిత్రులారా, 60 సంవత్సరాలు కూడా ఆయన జీవించలేదు. 60 సంవత్సరాలు నిండకుండానే ఆయన చనిపోయాడు 59వ ఏట. ఆయన చివరి రోజుల్లో రాసినటువంటి నవల దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాడు. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించకపోయినా మూర్ఛరోగం అనేటటువంటిది వచ్చింది. అలాగే జోదం అనే వ్యసనం ఉంది. ఇవన్నిటితో పాటు, దారిద్ర్యంతో పాటు ఆయన సాహిత్యాన్ని మాత్రం ఎక్కడ విడవలేదు. తన జీవితంలో చూసింది, ఎదుర్కొన్నది, చదివినది, ఆలోచించింది, అనుభవించింది సమస్తాన్ని తన ఆలోచనల్ని జోడించి మనుషులకు ఇదిరా జీవితం, ఇదిరా దేవుడు, ఇదిరా మతము, ఇదిరా మానవ ఘర్షణ అని చెప్పడానికి తన చివరి రోజుల్లో రాసినటువంటి అతి బృహత్తరమైనటువంటి నవల 1000 పేజీల నవల. ఇది తెలుగులో 912 పేజీలు ఉంటుంది. తప్పనిసరిగా మీరు చదవండి. ఇది ఆయన చివరిలో ఆనా అనే అమ్మాయి అతనికి రైటర్గా అతని దగ్గర ఉద్యోగంలో చేరి అతనిలో ప్రేమలో పడి అతని జీవన భాగస్వామిగా మారుతుంది. ఇది అతని జీవితం. సింపుల్గా చెప్పాలంటే చెప్పుకోవడానికి చాలా ఉంది. కానీ ఈ బ్రదర్స్ కర్మజో పుస్తకం రిలీజ్ అయిన సంవత్సరంలోనే ఆయన చనిపోయాడు. మిత్రులారా, ఈ పుస్తకం రిలీజ్ అయి 150 సంవత్సరాలు అయింది. ఎప్పటికీ కూడా నెంబర్ 1 బుక్గా నిలుస్తుంది. ప్రపంచ సాహిత్యంలో రేటింగ్ ఇస్తే ఫస్ట్ ప్లేస్ బ్రదర్స్ కర్మజో సాధించుకుంటుందన్నమాట. ఏమిటి ఈ పుస్తకం? ఈ పుస్తకంలో ఉన్న ఇతివృత్తం ఏమిటి? సింపుల్గా చెప్పుకుందాం. చిన్నగా చెప్పుకుంటే ఏం లేదు. ఒక వ్యసనపరుడైనటువంటి తండ్రి థ్యోదోర్, ఆ తండ్రికి 3 కొడుకులు, 4వ కొడుకు ఉంటాడు, ఇల్లెజిటిమేట్ సన్. అతనికి 2 భార్యలు. మొదటి భార్యకు పుట్టినటువంటి వాడు దిమిత్రి, పెద్ద కొడుకు. 2వ భార్య సంతానం ఇవాన్, అలాగే అల్యూషా. అతను మతిస్థిమితం లేనటువంటి ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం ద్వారా పుట్టినటువంటి వాడే స్మెర్దకోవ్ అనేటటువంటి వాడు. అతను తన సంతానం అని అంగీకరించకపోయినప్పటికీ కూడా అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పనివాడిగా పెట్టుకుంటాడు. ఈ ప్రధానంగా ఈ వ్యసనపరుడు, స్వార్థపరుడు, తన స్వార్థం, తన సౌఖ్యం తప్ప ఇంకేమీ చూసుకోలేదు, సంసారాన్ని పట్టించుకోలేదు. పిల్లలను కూడా గాలికి వదిలేస్తే వాళ్ళు అలా పెరిగారు. కానీ వాళ్ళకి ప్రధానమైనటువంటి 2 భార్యల సంతానమైన 3 కొడుకుల మధ్య సాగినటువంటి చర్చలు తార్కికమైనటువంటి, తాత్వికమైనటువంటి జీవన వైవిధ్యానికి సంబంధించినటువంటి అనేక చర్చలతో, ఘర్షణలతో, సన్నివేశాలతో, సంభాషణలతో నింపివేశాడు 1000 పేజీల నవలని. ప్రధానమైనటువంటి కథతో మనల్ని కొడుతూనే అనేక చోట్ల మనల్ని అలా విడగొడుతూ ఈ జీవన వైవిధ్యాన్ని ఏంటి, ఈ సంఘర్షణ ఏమిటి, దీని అంతటినీ అర్థం చేసుకుంటారా నాయన అని ఇంత గొప్పటి నవలని ఇచ్చాడనమాట. మొదటి భార్యకు పుట్టినటువంటి దిమిత్రి తండ్రితో ఘర్షణకు దిగుతాడు. అతను తండ్రిలాగే వ్యసనపరుడే, కాకపోతే కొంచెం మంచివాడు. ఇతను గ్రిషెంక అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అదే గ్రిషెంక అనేటటువంటి అమ్మాయితో తండ్రి కూడా ప్రేమలో ఉంటాడు. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఈ దిమిత్రి ప్రేమించినటువంటి వేరే అమ్మాయి క్యాథరీనా ఉంది. ఆమెను కూడా వదిలేసి గ్రిషెంకాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఏమైనా సరే తన తల్లి ఆస్తిని తాను సంపాదించాలని చెప్పి తండ్రితో వ్యాజ్యానికి దిగుతాడు, ఘర్షణకు దిగుతాడు. తండ్రి ఏమో నీకు నేను ఇవ్వను పో అంటాడు. తండ్రిని చంపడానికి కూడా సిద్ధపడతాడు. తండ్రిని చంపాలనుకుంటాడు అనమాట. ఆఖరికి గ్రిషెంకాని ఏమైనా సరే పెళ్లి చేసుకుందామని చెప్పి వెడ్డింగ్కి రెడీ అవుతున్నటువంటి ఒకానొక సందర్భంలో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చి అతన్ని తీసుకువెళ్తారు, జైల్లో పెడతారు. కారణం ఏమిటంటే నీ తండ్రిని చంపావు కాబట్టి. అంటే అతని తండ్రి హత్యకు గురయ్యాడు. నేను చంపలేదంటాడు, లేదు చంపానంటాడు. అది ఆ సస్పెన్స్ అది అలా ఉంచుదాం.
అయితే ఈ ముగ్గురు కొడుకుల్లో 3 ప్రతిరూపాలు ప్రతిబింబాలు ఉన్నాయండి. మొత్తం ఈ 3 క్యారెక్టర్స్లో కూడా దోస్తాయివ్స్కీలోని అనేక షేడ్స్కి రిఫ్లెక్షన్స్ ఈ 3 క్యారెక్టర్స్ అని అంటారు. పెద్ద కొడుకు అట్లా వ్యసనపరుడైతే రెండోవాడు గొప్ప విప్లవవాది, దేవుడి ఉనికిని ప్రశ్నిస్తాడు. దేవుడే ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని బాధలు ఎందుకు, పిల్లలు ఇంత అనాథల్లా ఎందుకు బ్రతకాలి, ఈ కష్టాలు ఏమిటి, ఈ కన్నీళ్ళు ఏమిటి అని. మూడోవాడు అల్యూష, వాడు పరమ సాత్వికుడు. జోసిమా అనే ధార్మికుడు, ఫాదర్ నీడల్లో బతుకుతాడు. ఈ ప్రపంచానికి దయని, క్షమని, కరుణని, సాత్విక భావాల్ని, సోదర భావాన్ని పంచాలి అనేటటువంటి ఒక ఆదర్శ భావంతో ఉండేటటువంటి వ్యక్తి వాడు. ఈ అక్రమ సంతానం అన్నామే, వీళ్ళ తండ్రికి పుట్టినటువంటి ఒక పిచ్చి దాని ద్వారా పుట్టినటువంటి అక్రమ సంతానం స్మర్థకో, అతను ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, అతను ఒక క్యారెక్టర్. అయితే మిత్రులారా, ఈ కథ అనేక సంఘర్షణలతో, సన్నివేశాలతో ముడిపడుతూ మనల్ని ఎక్కడా కూడా బోరు కొట్టించకుండా, విసుగు పుట్టించకుండా నడుస్తూ ఉంటుంది. చాలా సస్పెన్స్తో నడుస్తూ ఉంటుంది. పెద్దవాడు ఇది వీడిని చంపాడు అనుకుంటాం, కానీ అకస్మాత్తుగా ఆ ఇల్లెజిటిమేట్ సన్, నాజాయిజ్ బేటా, అక్రమ సంతానం ఎవడైతే ఉన్నాడో స్మెర్దకో, వాడొచ్చి నేనే చంపాను, అన్నయ్య దిమిత్రి కాదు, నేనే చంపాను అంటాడు. ఎవరితో అంటాడు? ఇవాన్తో అంటాడు. ఇవాన్తో అంటాడు, ఇదిగో నీ మాటల ప్రభావంతోనే నేను చంపాను, అంతా దేవుడు రచిస్తాడు, దాని ప్రకారమే నేను అతని తండ్రిని చంపాను నేను అంటాడు. అప్పుడు ఇవాన్ అంటాడు, కానీ అతను పశ్చాత్తాపంలో పడి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవాన్ షాకుకు గురవుతాడు. నేనే నా తండ్రి మరణానికి, హత్యకు కారణమా అని చెప్పేసి పాపం పెద్ద ఘర్షణకు లోనవుతాడు. క్యాథరీనా ఇతన్ని లవ్లో ఉంటుంది, ఇవాన్ని ప్రేమిస్తుంది, అతన్ని కాపాడాలి, అతన్ని రక్షించుకోవాలి, తన కోసం అతన్ని బ్రతికించుకోవాలని చెప్పేసి ఎప్పుడో ఒకప్పుడు తనతో ప్రేమలో ఉన్నప్పుడు ఈ దిమిత్రి అనేవాడు పెద్ద కొడుకున్నాడే, వాడు ఆమెకు రాసినటువంటి ఒక లేఖలో ఒక మాట రాస్తాడు, నేను నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వట్లేదు కాబట్టి నేను నా తండ్రిని చంపాలనుకుంటున్నాను అని చెప్పి. ఆ ఉత్తరం తీసుకెళ్ళి న్యాయాధికారులకు ఇస్తే వాళ్ళు అప్పుడు ఓహో నువ్వే చంపావు, ఈ ఉత్తరమే దీనికి సాక్షి అని చెప్పి అతనికి జైలు శిక్ష విధిస్తారు, జైల్లో ఉంటారు. అయితే ఇవాన్ని కాపాడుకోవడానికి క్యాథరీనా ఈ విధంగా చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ దిమిత్రిని కాపాడడానికి కూడా ఆమె జైలు నుంచి అతను తప్పించుకోవడానికి మార్గాలు కూడా వేస్తుంది, అతను తప్పించుకుంటాడు. ఈ నవల ఎండ్ అవుతుంది, కానీ 1000 పేజీల ఈ నవలలో ఈ ప్రధానమైనటువంటి ముగ్గురు కొడుకులు, ఆ ఇల్లెజిటిమేట్ సన్, అలాగే గ్రిషెంక, అలాగే క్యాథరీనా, ప్రధానంగా ఈ ముగ్గురు కొడుకుల మాటలు, సంవాదనలు, చర్చలు, తాత్వికమైనటువంటి విషయాలు, వీటన్నిటి చుట్టూ మనం నడుస్తూ ఉంటుందన్నమాట. మిత్రులారా, ఈ నవలలో ప్రధానంగా దోస్తోయెవ్స్కీ మనకు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, దేవుడి గురించి అనేక సందేహాలను, ఆయనకున్న సందేహాలను మన ముందు పెడుతున్నాడు. మతం గురించి, మతాధికారుల గురించి చెబుతున్నాడు. అలాగే పెద్దలు చేసి ఇవాన్తో ఒక మాట అనిపిస్తాడు ఒక చోట, అసలు పెద్దలు చేసిన పాపాలకి పిల్లలు ఎందుకు శిక్ష అనుభవించాలి, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇట్లా చేస్తాడని చెప్పి. కేవలం ఆ తండ్రి చేసినటువంటి పాపాల వల్ల ఈ కొడుకులు అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, శిక్షలే కాదు, దాని గురించే అక్కడ చెప్పలేదు దోస్తోయెవ్స్కీ. ఈ మొత్తం యుగాలుగా, తరాలుగా కొందరు స్వార్థపరులైనటువంటి మనుషులు ఈ ప్రకృతి పట్ల, మానవ ప్రపంచం పట్ల ఎలాంటి పనులైతే చేశారో దానికి తరతరాలుగా ప్రజలందరూ కూడా శిక్షలు అనుభవిస్తున్నారు, ముందు తరాలు కూడా అనుభవిస్తాయి. ఇది కోర్ కంటెంట్, కోర్ పాయింట్ అన్నమాట. అలాగే దేవుడు ఉన్నాడా లేదని కాదు, దేవుడు లేకపోతే దేవుని సృష్టించుకోవాలంటాడు దోస్తోయెవ్స్కీ ఒకసారి. అలాగే దేవుడు విషయంలో మతాధికారులు, రాజ్యము ఏం చేస్తున్నారంటే, దేవుడు వాళ్ళకి అవసరం లేదు, దేవుడు ఉన్నాడనేటటువంటి విషయం తప్ప దేవుడి పేరు చెప్పేవాడు వాళ్ళు అనుభవించే అధికారం, ఆ స్వార్థం, ఆ సౌఖ్యాలు అవి కావాలన్నమాట.
అందుకని ఇవాన్తో కథ చెప్పిస్తాడు. దేవుడు అనేవాడు నిజంగా వస్తే ఈ సోకాళ్ళు మతాధికారులు రాజ్యాధికారులు ఏం చేస్తారని. దేవుడు నిజంగా వస్తాడు, కొంతమంది బాధలు తీర్చేస్తూ ఉంటారు. ఒక మతాధికారి పరిగెత్తుకుని వెళ్ళి ఆ దేవుణ్ణి శిక్షించి లోపల పెట్టేస్తాడు. దేశానికి అవతలకు తీసుకెళ్ళి విసిరేసి పారిపోమ్మని చెప్తాడు. అంటే తట్టుకోలేరన్నమాట. నిజంగా ఈ దేవుడు అవసరం లేదు. మనం ఈ రోజున ఉన్నాం. ఈ పుస్తకం వచ్చి 150 సంవత్సరాలు అయిందే. ఇప్పటికీ కూడా నెంబర్ 1 నవలగా ఎందుకు గుర్తింపబడుతుందంటే ఇప్పటికీ కూడా దేవుడు, మతము, రాజ్యము ఇవి సత్యాన్వేషకుల చుట్టూ ముళ్ళ కంచెలు వేసి వాళ్ళని శిక్షలకు గురి చేసి బాధిస్తుంటాయి. వాళ్ళ సౌఖ్యం కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేవుణ్ణి, మతాన్ని ఎలా అడ్డు పెట్టుకుంటారో ఈ విషయానికి కూడా మనకు అక్కడ సమాధానాలు ఈ నవల్లో దొరుకుతాయి. మిత్రులారా, ఈ పుస్తకం మీరు చదవండి తప్పనిసరిగా. మనకి అనేక ప్రశ్నలు, సందేహాలు, అల్లకల్లోలాలు, ఘర్షణలు ఈ మానవ జీవితంలో తోటివాడితో లేదా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, ప్రపంచంతో, రాజ్యంతో, అలాగే ఇతరమైనటువంటి శక్తులతో మనకున్నటువంటి అనేక ఘర్షణలు ఉన్నాయి. అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఇలాంటి గొప్ప రచనల్లోనే మనకు సమాధానాలు దొరుకుతాయి. సాహిత్యంలోనే గొప్ప సమాధానాలు దొరుకుతాయి, జవాబులు దొరుకుతాయి. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకం మీకు చెప్పాను కదా, ఎంఎస్కో స్టాల్లో 326 to 329 ఆ స్టాల్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని అనువాదం చేసినటువంటి అరుణా ప్రసాద్ గారు ఒక మాట చెప్పాలి, ఆవిడ సరళమైనటువంటి మన హృదయాలకు హత్తుకునేటటువంటి భాషలో చేశారు. ఈ పుస్తకం రష్యన్ నవల చదువుతున్నావా అనిపించదు. తెలుగులోనే దోస్తోయెవ్స్కీ అనే ఒక గొప్ప మహారచయిత పుట్టి రాశాడా అనిపించేటట్టుగా చక్కటి అనువాదం చేశారు. కునపరాజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఇట్లాంటి అనువాదాలకి ముందుండి ఆయన చొరవ తీసుకోవడం, సాహితీ ప్రచురణలు వారు ఇట్లాంటి రచనలన్నింటినీ కూడా వేయడం. ఇదే కాదు, ఇట్లాంటి నేరము శిక్ష, అలాగే ది ఈడియట్, యుద్ధము శాంతి టాల్స్టాయ్ రాసినటువంటిది, అనా కెరినేనా, ఇటీవల చాలా రష్యన్ పాప పంకం నుంచి పద్మాలు పుట్టించిన మహారచయితలు ఎక్కడైతే పుట్టారో ఆ రష్యన్ భాషలో పుట్టిన మహత్తరమైనటువంటి నవలలు, పుస్తకాలు అన్నింటినీ కూడా వీళ్ళు తెలుగులో ప్రచురిస్తున్నారు, మనకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ స్టాల్స్లో మీకు ఆ పుస్తకాలన్నీ కూడా దొరుకుతాయి. తప్పనిసరిగా చదవండి ఈ పుస్తకాన్ని. ముఖ్యంగా ఈ పుస్తకం చదవండి. ఇది జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకంగా చెప్తారు. మీరు ఒక్కసారి చదివితే కనీసం 100 సార్లు చదువుతారు. టాల్స్టాయ్ అంతటి మహారచయితే తను చనిపోయే ముందు కూడా ఆ పుస్తకాన్ని పక్కలో పెట్టుకొని మళ్ళీ చదివాడంటే ఈ పుస్తకం విలువేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మిత్రులారా, ఇది తప్పనిసరిగా మీరు ఈ పుస్తకాన్ని చదువుతారని, చదివి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.